ఆప్కి అదాలత్లో గజల్ రాజైన గులాం అలీ గారి మీదున్న ఆరోపణ ఈయన కాలానికి తగ్గట్టు కొంచెం కూడా మారనే లేదు. గులాం అలీ గారు, మీకు పాతకాలం గురించి గుర్తు చేయాలంటే 1960లో మీరు మొదటిసారి లాహూర్ రేడియోలో పాటలు పాడారు. ఇన్షాల్లా. నేను పాటే పాడతాను, అలాగే పాటలోని జవాబులు కూడా చెబుతాను. అయితే ఎందుకంటే ప్రశ్నలకి సమాధానం మీరు పాటల ద్వారా చెప్తూ ఉంటారా? నా జవాబులు నా జవాబులు పాటతో కలిపే వస్తాయి. నేను జడ్జి గారిని వేడుకుంటున్నాను, ఆయన పాటల ద్వారా ప్రశ్నలకి సమాధానం చెప్తారు అని. నేను అర్థం చేసుకోగలను, అనుమతిస్తున్నాను. మీరు అలాగే పాడి సమాధానం చెప్తారా, లేదా మీకు హార్మోనియం, తబలా ఇవన్నీ సిద్ధం చేయాలి? అదేమిటంటే అంతమందిని రప్పించకపోయినా కనీసం హార్మోనియం అన్నా సరే రప్పిస్తారు. సరే రప్పిద్దాం. అది సరే, కోర్టు లోపలికి హార్మోనియం వచ్చే పనే లేదు కదా. చూసారంటే కోర్టుకి ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి పాటల ద్వారా సమాధానం చెప్పే మొదటి వ్యక్తి మీరే. जी 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 थैंक यू. అయితే మీరు 1960 నుంచి మొదలు పెడతారా? అవును, దాని నుంచే మొదలు పెడదాం. హార్మోనియం పెట్ట కూడా 1960లో కొన్నదనుకుంటాను. शाम को सुबह चमन याद आए, शाम को शाम को सुबह चमन याद आए, किसकी खुशबू है बदन याद आए, शाम को सुबह चमन याद आए. ఇందులో వచ్చే లైన్స్ గురించి చెప్పాలంటే चांद जब दूर उफ़क़ में डूबा, దూరంగా మాయమవడం, భలే. ఆ రెండు కూడా ఇందులో కలిసి ఉన్నాయి, మ్యూజిక్ లో ఉన్నాయి. चांद जब दूर उफ़क़ में डूबा, तेरे लहजे की थकन याद आई. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది 1960లో జరిగింది. 45 సంవత్సరాలు గడిచాయి. అవును. నా ఆరోపణ ఏంటంటే మీరు మొదట్లో ఎలా పాడేవారో ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే పాడుతున్నారు. అదేమిటంటే ప్రజల టేస్ట్ మారగా నేను కూడా నా స్టైల్ మార్చుకుంటూనే వచ్చాను. కానీ బేసిక్గా ఒక స్టైల్ ఉంటుంది కదా, అది మాత్రం ఎప్పుడూ మారకుండానే ఉండాలి, అది అలాగే ఉండాలి. ఆ థీమ్ని చూసారంటే అది బేసిక్ ఫౌండేషన్, అది మాత్రం నేను మార్చను, డిజైన్ మాత్రం మారుతూ ఉంటుంది. మీ బేసిక్ అసలు మారలేదు. చెప్పండి. చూడండి, మీరు ఇంతకుముందు 15 రూపాయలకే పాడేవారు, అవును. కానీ ఇప్పుడు 15 లక్షలు కూడా తక్కువే అంటారు. ఇది నిజమే. కానీ ఈ అమౌంట్ గురించి చెప్పాలంటే ఇది చాలా తక్కువని చెప్పొచ్చు. లాహూర్ రేడియో స్టేషన్లో మీకు 15 రూపాయల జీతం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అది అయ్యారు? చాలా. ఇప్పుడు వచ్చే 15 లక్షల కంటే అప్పుడు వచ్చిన 15 రూపాయలు చాలా తృప్తి. మీ పేరెంట్స్, మీ అమ్మా నాన్న వాళ్ళు మీకు గులాం అలీని పేరు పెట్టారు. పెద్ద గులాం అలీ లాగా వస్తారనుకున్నారు. అవును, నిజమే. వాళ్ళు మా అబ్బాయి క్లాసికల్ సింగర్ అవ్వాలి, శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని అనుకున్నారు. అవును, ముందుగా నాకు వాళ్ళు క్లాసికల్నే నేర్పించారు. కానీ చూస్తే ఆ తర్వాత ప్రజలందరూ కూడా పాప్ వెనకాలే పడుతూ ఉన్నారు కదా, అప్పుడు నేను వాళ్ళని నా వైపుకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. అంటే మీరు అనేది పాప్ మ్యూజిక్ లో వెస్టర్న్ కల్చర్ కూడా ఉందని అంటున్నారా? అవును, ఖచ్చితంగా ఉంది. వెస్టర్న్ కల్చర్ ఎఫెక్ట్ ఉంది, కానీ వాళ్ళు వాయించే ఇన్స్ట్రుమెంట్స్ మన కల్చర్కి అసలు సెట్టే అవ్వదు. సౌండ్ ఎక్కువ వస్తుంది. అవునవును, చాలా సౌండ్ ఎక్కువగా ఉంటుంది. మిగతా
ఈ మధ్య ఎవరైనా స్టేజ్ మీద పాడడానికి వస్తారంటే అవును. భయంకరమైన యాక్షన్ ఉంటుంది, అలాగే వాళ్ళు ఇక్కడికి అక్కడికి పరిగెడుతూ ఉంటారు. అదేంటంటే చెప్పాలంటే ఈ రోజుల్లో అందరికీ చాలా తొందర ఎక్కువ. అంటే పాడే వాళ్ళకి పాట వినే వాళ్ళకి కూడా. అయితే మీరు పాప్ మ్యూజిక్ పాడాలని ఎప్పుడు ఆలోచించలేదా? లేదు లేదు, నేను ఇందులో మునిగిపోయాను, ఇందులోంచి బయటకు రాలేను. అదే కాకుండా అందులో నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నా జీవితానికి కావలసిన ధనం కీర్తి అంతా వచ్చాయి. బాగుంది, చాలా బాగుంది. ప్రశాంతమైన పాటలు, సంతోషంగా ఉంది. కానీ ఈ కాలంలో చూసారంటే రీమిక్స్లే చాలా ఫేమస్. అవును. ఒక అమ్మాయి జీన్స్ వేసుకుని వచ్చి ఆవిడ పాట పాడుతున్నారు, ఎర్ర దుప్పట గుడ్డ చాలా బాగుంటుంది. అదేమిటంటే 2 నెలల ముందు బాంబేలో ఒక చోట మేమందరం కూర్చుని ఉన్నాం. అది ఎవరంటే ఆశా భోన్స్లే, ఇంకా నేను, మా ఫ్యామిలీ కూడా నాతో పాటే ఉన్నారు. అప్పుడు ఆవిడ ఏమన్నారంటే మీ రీమిక్స్ పాట నేను విన్నాను అని అన్నారు. నేను ఏమిటి అని అడిగాను. ఆవిడ అన్నారు అది నా ఓణిని తీసేయి, అక్కడ ఓణియే లేదు. అంటే ఓణి లేకుండా ఒక పాట. ఏం చెయ్యాలి, ఎందుకంటే రీమిక్స్ ఎలాగే ఉంటుంది. ఏ విషయం జరగకూడదో అది రీమిక్స్ లో ఉంటుంది. మరి రీమిక్స్ ని మీరు చూస్తున్నప్పుడు మీకు అసలు ఏమనిపిస్తుంది? ఒకటి అదే విధంగా పాడాలి, ఇంతకు ముందు పాడినట్టుగానే. అదేమిటంటే సైగల్ గారు ఒకసారి పాడారంటే అదే విధంగా మనం పాడాలి. ఒక చిన్న మార్పు కూడా ఉండకూడదు, అదే విధంగా పాడాలి మనం. నా గజల్స్ ని నేనే పాడడం వల్ల ఇదే పాటను వేరే ఎవరైనా పాడితే అందులో కొంచెం తేడా కనపడుతుంది. ఒకటి చాలా బాగా పాడతారు, లేదంటే నాలాగే పాడతారు. అంటే మీరు రీమిక్స్ లన్నిటిని బ్యాన్ చేయమని చెప్పారట, రెస్ట్రిక్షన్ వేసి ఆపాలని చెప్పారట. ఇంతవరకు అలా ఏమీ జరగలేదు, కానీ నేను అనుకున్నాను. నాకు తెలిసినంత వరకు ఏ పైనైనా సరే దాన్ని చెడగొట్టకుండా చెయ్యాలి, అంతే.